అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నవరత్నాల పేరుతో బడుగు బలహీన వర్గాల వారి కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు సీఎం జగన్. లబ్ధిదారుల ఖాతాకే నేరుగా నగదు బదిలీ చేస్తూ ఎక్కడా అవినీతికి పాల్పడకుండా ఎంతో నిజాయితీగా పాలన చేపడుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో సుమారు 98% వాటిని అమలు చేస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారు సీఎం జగన్. ప్రజల్లో ఆయనకు పెరుగుతున్న ఫాలోయింగ్ చూసి విపక్షాలకు కంటిమీద కునుకు కరువైంది. జగన్ ఒక్కడినే ఓడించటం కోసం విపక్షాలన్నీ ఏకమయ్యాయి. అయితే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా జగనే మా నెక్స్ట్ సీఎం అంటున్నారు జనాలు. ఇప్పటికే అనేక సర్వే సంస్థలు ఏపీలో మళ్లీ వైసీపీ జెండానే ఎగురుతోంది అని స్పష్టం చేస్తుండగా, తాజాగా 2 ప్రముఖ సర్వే సంస్థలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి. ఆ వివరాలు, ఏపీ ఎన్నికల ఫలితాల గురించి ఇప్పటికే అనేక సర్వేలు మళ్లీ జగనే సీఎం అని నొక్కి వక్కానిస్తుండగా, తాజాగా మరో 2 సర్వే సంస్థలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. రానున్న ఎన్నికల్లో మరోసారి జగనే సీఎం అని సదరు సర్వే సంస్థలు కుండబద్దలు కొట్టాయి. రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనాలు వైసీపీకే మరోసారి పట్టం కట్టనున్నారని జీ న్యూస్ మ్యాట్రైజ్ ఒపీనియన్ పోల్ తేల్చి చెప్పింది. దీని ప్రకారం రానున్న లోక్సభ ఎన్నికల్లో వైసీపీకి 19, టీడీపీ కూటమికి 6 ఎంపీ సీట్లు వస్తాయని వెల్లడించింది. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 125, టీడీపీ కూటమికి 50 అసెంబ్లీ సీట్లు వస్తాయని ఈ సర్వే వెల్లడించింది. అంతేకాక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు కనీసం ఖాతా కూడా తెరవవని జీ మ్యాటరైజ్ ఒపీనియన్ పోల్ స్పష్టం చేసింది. అలాగే జనాధార్ ఇండియా సర్వే ఆధారంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీకి 125 సీట్లు వస్తాయని, అలాగే టీడీపీ కూటమికి 50 అసెంబ్లీ సీట్లు అవకాశాలున్నాయని వెల్లడించింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 49.2% ఓట్లు, టీడీపీ కూటమికి 46.3% ఓట్లు వస్తాయని జనాధార్ సర్వే అంచనా వేస్తోంది. అలాగే ఈ ఎన్నికల్లో బీజేపీకి 1.1%, కాంగ్రెస్కు 1.3% ఓట్లు వస్తాయని వెల్లడించింది. ఇక జనాధార్ అంచనా ప్రకారం లోక్సభ ఎన్నికల్లో వైసీపీకి 17, టీడీపీ కూటమికి 8 ఎంపీ సీట్లు వస్తాయి. లోక్సభ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఖాతాలు తెరవ్వని ఈ సర్వే స్పష్టం చేసింది. ఇక సీఎం వైఎస్ జగన్ పనితీరు బాగుందని ప్రజలు చెబుతున్నారని ఆ సంస్థలు పేర్కొన్నాయి. జగన్ పనితీరు బాగుందని దాదాపు 62% ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్టు సర్వేలు వెల్లడిస్తున్నాయి. జగన్ సర్కార్ అందిస్తోన్న సంక్షేమ పథకాల పట్ల తాము సంతృప్తిగా ఉన్నామని జనాలు చెబుతున్నారని ఈ సర్వే సంస్థలు వెల్లడించాయి. సర్వేలన్నీ జగన్ మళ్లీ సీఎం అంటుండటంతో విపక్షాల్లో వణుకు మొదలైంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మండే అగ్నిగోళానికి ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష టీడీపీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీల్లో కూడికలు, తీసివేతలు జరుగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ విషయంలో తీసివేతలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆ పార్టీకి పలువురు కీలక నేతలు రాజీనామాలు చేస్తూ టీడీపీకి షాకిస్తున్నారు. తాజాగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డా అయిన పులివెందుల గడ్డపై కూడా టీడీపీ గట్టి దెబ్బ తగిలింది. వైఎస్సార్ కుటుంబానికి అడ్డా పులివెందుల గడ్డ. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఇక్కడ వైఎస్ కుటుంబంపై ప్రత్యర్థిగా పోటీ చేసే ఎవరైనా కేవలం నామమాత్రమే. అందుకే దశాబ్దాలుగా పులివెందుల, కడప లోక్సభలో వైఎస్ కుటుంబమే విజయం సాధిస్తుంది. ప్రత్యర్థులు మారినా కూడా, టీడీపీ ఎంతోమంది బలమైన నేతలను దింపినా కూడా వైఎస్ ఫ్యామిలీ విజయాన్ని ఆపలేకపోయారు. ఇంకా చెప్పాలంటే వైఎస్ ఫ్యామిలీ పొందే మెజారిటీని తగ్గించడం కోసం మాత్రమే ప్రత్యర్థులు ప్రయత్నిస్తుంటారు. అలా వైఎస్ ఫ్యామిలీ మీద పోటీ చేసిన వారిలో ఎస్ సతీష్ రెడ్డి ఒకరు. ఈయన పులివెందల టీడీపీలో బలమైన నేత. అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఆయన తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. తండ్రి కొడుకులపై పోటీ చేసిన ఘనత ఆయనకే దక్కింది. 2004 నుంచి వైఎస్ కుటుంబంపై సతీష్ రెడ్డి పోటీ చేస్తూ వచ్చారు. ఆ ఎన్నికల్లో 33,000 పైచిలుకు ఓట్లను మాత్రమే సాధించారు. అనంతరం 2009 ఎన్నికల్లో 34,000 ఓట్లు మాత్రమే సాధించారు. ఇక 2014లో కూడా 39,000 ఓట్లు సాధించారు. ఇలా ప్రతి ఎన్నికల్లో తమ ఓట్లను స్వల్పంగా పెంచారే కాని వైఎస్ కుటుంబ మెజారిటీని మాత్రం ఏమాత్రం తగ్గించలేకపోయారు. ప్రతి ఎన్నికల్లో వైఎస్ కుటుంబం మెజారిటీ పెరుగుతూనే వచ్చింది.
2019 ఎన్నికల్లో ఏకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రికార్డు సృష్టించారు. రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీ సాధించిన ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రికార్డు సృష్టించారు. ఎన్నిసార్లు ఓటమి ఎదురైనా కూడా ఆ కుటుంబంపైనే సతీష్ రెడ్డి పోటీ చేస్తూ వచ్చారు. అలా 30 ఏళ్లుగా టీడీపీ ఉంటూ వైఎస్ కుటుంబంతో సతీష్ రెడ్డి పోరాడిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే మారుతున్న రాజకీయ పరిణామాలు, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలపై సతీష్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఇదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలకు సతీష్ రెడ్డి ఆకర్షితులయ్యారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయటానికి సతీష్ రెడ్డికి చంద్రబాబు టికెట్ ఇవ్వలేదు. పులివెందుల టికెట్ను మరో సీనియర్ నాయకుడు బీటెక్ రవికి కేటాయించారు. ఈ అంశం పక్కన పెడితే జగన్ అందిస్తున్న సంక్షేమ పాలనపై సతీష్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే టీడీపీని వీడాలని సతీష్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఆ మేరకే సతీష్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. సీఎం జగన్ సమక్షంలో త్వరలో వైఎస్సార్సీపీ కండువాను కప్పుకోనున్నారు. ఇలా టీడీపీ సీనియర్ నాయకుడు పులివెందల్లో టీడీపీకి బలమైన నేత పార్టీని వీడటంతో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అంతేకాక బలమైన నేతగా ఉన్న సతీష్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడే సీఎం జగన్ దాదాపు 1,00,000 మెజారిటీ సాధించారు. తాజాగా ఆయన వైసీపీ చేరుతుండటంతో వచ్చే ఎన్నికల్లో జగన్ మెజారిటీ భారీగా పెరగనుంది. చూడాలి మరి.